ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను. మనం షార్ట్ వీడియోల్లో ఈ ఉగాదికి చైత్ర నవరాత్రులప్పుడు మన దగ్గర ఉంచుకోవలసిన వస్తువులు, తాంత్రిక వస్తువుల గురించి చెప్పుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు ముఖ్యంగా ఈ చైత్ర నవరాత్రులప్పుడు మీరు సిద్ధి చేసుకోవడానికి, అద్భుతమైన ఫలితం పొందడానికి హతజోడిని ఎలా వినియోగించుకోవాలో చెప్తాను. మీకు ఎవరికైనా సరే ఆర్థిక లాభాలు కలగాలి, హతజోడిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మీరు ఈ సమయంలో పూజ చేస్తే అప్పులు బాధలు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది ఆర్థిక లాభం కోసం. అలాగే వ్యాపారం చేసేవారు, చిన్నదైనా పెద్దదైనా సరే, ఇంట్లో వ్యాపారం చేసేవారు సరే, మీ వ్యాపార స్థలంలో కానీ క్యాష్ బాక్స్లో కానీ హతజోడి పెట్టుకోండి. నష్టాలు తొలగి లాభాలు వస్తాయి. అలాగే ఆకర్షణ కలగాలి, భార్యాభర్తల మధ్య అనుకూలత పెరగాలి, అలాగే మంచి రక్షణ కలగాలనుకున్నప్పుడు శత్రువుల నుంచి రక్షణ కలగడం కోసం కూడా హతజోడిని వాడుకోవచ్చు. కోర్టు కేసులు ఉన్న, వివాదాలు ఉన్న విజయం సాధించడం కోసం కూడా హతజోడి తోడ్పడుతుంది. అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, తంత్రమంత్రాలు జరిగాయి, దుష్టశక్తులు ఉన్నాయి, రాహుకేతువు శని కుజుల ప్రభావం ఉంది, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అవి కూడా తొలుగుతాయి. హతజోడిని ఈ సమయంలో పూజ చేయడం వల్ల దిష్టి దోషాలు కూడా హరిస్తాయి. ఎందుకంటే నవరాత్రులప్పుడు వినియోగించుకోవాలి. మనం ఎలా చేసుకుంటే బాగా ఉంటుంది చెప్తాను. హతజోడిని మనం ఇప్పుడు ఎంత ధ్యానం చేస్తామో అంత శక్తి పెరుగుతుంది. అష్టమి నాడు కానీ నవమి తిథిలో నేను చెప్పబోయే విధంగా చేసుకోండి. హతజోడిని మీ దగ్గర ఉన్నదాన్ని గంగాజలంతో శుద్ధి చేసుకోండి, చిలకరించండి. అలాగే పంచామృతం కూడా చిలకరించి శుద్ధి చేయండి. తర్వాత మీరు ఒక గాజు పాత్రలో ఉంచి దాన్ని, అంటే మీ దగ్గర నూనెలో ఉంటే కనుక నూనెలో తీసి కొంచెం సింధూరాన్ని సమర్పించి పూజ చేసుకుని దాంట్లో పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఎర్రటి వస్త్రంలో, పట్టు వస్త్రంలో లేదా కాటన్ వస్త్రంలో హతజోడిని పెట్టి కుంకుమ, సింధూరము, లవంగలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, లావెండరు, పునుగు, కస్తూరి ఇలాంటి సుగంధ పదార్థాలని వేసి మీరు అమ్మవారి నామాన్ని జపించి మీరు మొటక కట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి పెట్టుకోండి. మంత్రం వచ్చి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే లేదా ఓం మహాలక్ష్మి అయిన మహా అనే మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. ఆటోమేటిక్గా శక్తి పెరుగుతుంది. తర్వాత పూజ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మీరు బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.